ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. పద అర్థం చూద్దాం రండి. ఏహి సంస్పర్శజా భోగాః, ఇంద్రియాల స్పర్శ వల్ల కలిగే సుఖాలు, దుఃఖయోనయ ఏవతే, అవే నిజానికి దుఃఖానికి కారణాలు, ఆది అంతవంతః, ఆరంభం అంతం ఉన్నవి, తాత్కాలికమైనవి, కౌంతేయ ఓ అర్జున, న తేషు రమతే బుధః, జ్ఞాని వాటిలో ఆసక్తి చూపడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు బయట సుఖాల నిజస్వరూపం విను. ఇంద్రియాల ద్వారా పొందే ఆనందాలు మొదట సుఖంగా అనిపిస్తాయి, కానీ అవే తరువాత దుఃఖానికి కారణమవుతాయి అర్జున. ఎందుకంటే అవి తాత్కాలికం, వచ్చిపోతాయి, అవి శాశ్వతం కావు. అందుకే జ్ఞాని వాటిలో మునిగిపోడు అర్జున. అతను తెలుసుకున్నాడు బయటి సుఖం తాత్కాలికం, లోపల సుఖం శాశ్వతం అని. అందుకే అతను లోపల ఆనందాన్ని ఎంచుకుంటాడు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.